నాలుకను పైకెత్తాలి. మనం టా లేదా లా అనే అక్షరం పలుకుతాం చూడండి. టా లేదా లా అనే అక్షరాన్ని పలికినట్టుగా నాలుకను పైకి ఉంచాలి, నోరు ముయ్యొచ్చు. అయితే ఇట్లా నాలుకను పైకి ఉంచడాన్ని కేచరి ముద్ర అంటాం. కేచరి ముద్ర. మరి నాలుకను పైకి ఎందుకు ఉంచాలో చెప్తాను కారణం. ఇంతకుముందు మనము కుండలిని యోగాలో శక్తి ప్రవాహం జరుగుతుంది అన్నాం. మూలాధారం నుండి శక్తి ఎక్కడికి పోతుంది? మన మెదడును చేరుకుంటుంది. మెదడును చేరుకునేటప్పుడు ముక్కు నుండి నోటి నుండి ఆ ప్రాణమయ శక్తి బయటికి పోకుండా ఉండడానికి ఈ నాలుకను అడ్డం పెడతాం. సరేనా? ఏది నాలుకను అడ్డం పెడతాం. దీన్ని కేచరి ముద్ర అంటాం. ఇది యోగాలో